అందరికీ నమస్తే. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మదయాసి గౌడ్ గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండ్రు. ఆయన అంతకుముందు నిజామాబాద్ ఎంపీగా గెలిచిండ్రు. రీసెంట్గా ఎలిమినార్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినరు. మదయాసి గౌడ్ గారు పార్టీలో సీనియర్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత అనుచరుడు, పార్టీ అధిష్టానానికి అత్యంత లాయలిస్ట్. ఎందుకంటే పార్టీ ఓడిపోయినా గెలిచినా ఆయన పార్టీలో ఉన్నారు. ఆయన క్రెడిబిలిటీ పార్టీలో ఉంది. ఆయన ఒక సర్వే సంబంధించిన కామెంట్ చేసిండు. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్. ఏంటంటే ఈ మధ్య చూస్తున్నాం కదా, బీఆర్ఎస్కి వెళ్ళి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారు. కాంగ్రెస్లో రావడంతో పార్టీ బలపడుతుందని, వాళ్ళని చేర్చుకుంటున్నది పార్టీ బలోపేతం కోసమని, వాళ్ళు రావడంతోన పార్టీ ఇంకెక్కడికో పోతుందని రకరకాలు చేర్చుకుంటున్న వాళ్ళు చెప్తున్న మాట. కానీ మదయాసి గారు ఏమన్నారు తెలుసా? రీసెంట్గా తనకు తెలిసిన ఒక వ్యక్తి ఎవరో సర్వే చేశారట. తనకు చాలా నమ్మదగ్గ సర్వే అని చెప్పారు. ఎందుకంటే ఎలిమినగర్లో మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోతామని కూడా చెప్పినట్టు ఆయనకి. ఆ సర్వేయర్ ఒకతను ఆయన ఎప్పటి నుంచో ఆయన చెప్పేటివన్నీ ఆల్మోస్ట్ నిజమే ఉంటాయి. ఆయన ఒక సర్వే చేసినట్లుగా నాకు చెప్పిండ్రు అని ఆ సర్వే వివరాలు బయటపెట్టిండ్రు. ఏమన్నారంటే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేలు సిటీలో కానీ బయట కానీ అక్కడక్కడ చేరుతూ ఉన్నారు కదా, ఆ చేరుతున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సిచ్యువేషన్ మీద సర్వే చేసినట్టు ఆయన ఒక పర్సన్, ఈయన నమ్మే పర్సన్, ఆయన చెప్పే సర్వేలో నిజమవుతున్న పర్సన్. ఆ పర్సను చేసిన సర్వేను మదయాసికి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడినారు. ఏమన్నారంటే, ఆ సర్వే చేస్తున్నారు, ఆ సర్వేలో పార్టీ కింద మీద ఉన్నది, ఈ చేర్చుకోవడంతోనే కింద మీద అవుతున్నది. పార్టీ చేర్చుకోవడంతోనే యాక్చువల్గా బలోపేతం అవుతుందని, లేకపోతే ఇంకా కాన్స్టిట్యున్సీ మొత్తం మా కంట్రోల్కి వచ్చిందని కదా కొంతమంది చెప్తున్నది. కానీ మదయాసి గారు ఆ సర్వే రియల్ సర్వే అని చెప్తున్నారు. ఆ రియల్ సర్వే ప్రకారంగా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు చేరుతున్నారో ఆ ఎమ్మెల్యేలు చేరిన దగ్గర కాంగ్రెస్ కింద మీద అవుతుంది, కాంగ్రెస్లో పరిస్థితులు బాగాలేవు, కాంగ్రెస్ మీద జనాల్లో నెగిటివ్ అభిప్రాయం వస్తుంది అని ఆయన చెప్పిండ్రు. ఆయన దానికి కంటిన్యూగా చాలా విషయాలు చెప్పిండ్రు. అంతకుముందు 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పోతే ఏమైంది, 10 మంది ఓడిపోలేదా, సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నడుస్తుంది, కాంగ్రెస్లో అట్లాంటి పరిస్థితి ఉంది అన్నారు. నిజానికి ఆ సర్వే నిజమా అబద్ధమని నేనేమి విశ్లేషణ చేయను. ఎందుకంటే మదయాసి గారు ఆయన గట్టిగా నమ్మిన ఒక వ్యక్తి చెప్పిండు కాబట్టి బహుశా అందులో నిజం ఉండొచ్చు. మదయాసి గారు చెప్పారంటే మదయాసి గారే చెప్పారు కాబట్టి దాంట్లో కొంత ఉంటుంది. మదయాసి గారు పార్టీకి సీనియర్ నేత, ముందే అయిపోయినాను. అయితే నిజానికి ఈ ఎమ్మెల్యేలు చేరడంతో ఏమవుతుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో ఏమవుతుంది, నిజంగానే పార్టీ క్యాడర్ బలంగా ఎక్కడో పోతుందా, లేకపోతే పార్టీ మొత్తం విస్తరిస్తుందా, లేకపోతే పార్టీ మొన్నటిదాకా లేని బలం వీళ్ళు చేరంగానే వస్తుందా, బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం పోయి కాంగ్రెస్లో చేరుతుందా, ప్రజలంతా కూడా మా ఎమ్మెల్యే బాగుపోయింది అధికార పార్టీలోకి, ఇంకా మేము కూడా కాంగ్రెస్లోకి పోతామని అంటున్నారా? ఇది ప్రస్తుతం తేలాల్సిన అంశంగా మారింది. ముందు కాంగ్రెస్ విషయానికి వద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాకను కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఎందుకు ప్రతిఘటిస్తున్నారు? కొన్ని బయటపడేగా ఆల్రెడీ. గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, ఆయన మొన్ననే చేరింది రీసెంట్గా. నిన్ననే ఒక వీడియో బయటకు వచ్చింది. ఏముంది ఆ వీడియోలో గూడెం మైపాల్ రెడ్డి కూర్చున్నాడు. ఆ వీడియో నేను మీకు చూపిస్తేనే బాగుంటుంది. ఏంది లొల్లి అర్థమైతే లేదు కదా. ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి ఉన్నారు, పటాన్చెరు ఎమ్మెల్యే, నీలం మదన్న ఉన్నారు, తర్వాత ఇంకా మిగతా ఆ లోకల్ లీడర్స్ అంతా ఉన్నారు. లోకల్ లీడర్స్ అంతా ఆబ్జెక్ట్ చేస్తున్నారు, వాళ్ళంతా అపోజ్ చేస్తున్నారు. ఏంది నువ్వు 10 సంవత్సరాలు మేము కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చుకుంటే నువ్వు ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వస్తావా, ఏది నీ కథ అని అడుగుతున్నారు. ఇది ఒక్కదాని కాలేదు, చేవెళ్ళ యాదయ్య జాయిన్ అయినప్పుడు సేమ్ సిచ్యువేషన్. అడైతే ఏకంగా దీక్ష ధర్నా చేసిన వాళ్ళు నవాపేట మండల కాంగ్రెస్ లీడర్లు ధర్నా చేసారు. ఇక అట్లే జగిత్యాల అయితే పెద్ద రచన అయింది. జగిత్యాల ఢిల్లీ దాకా పోయింది ఆ పంచాయతీ. ఇట్లా వీళ్ళు ఎక్కడ చేరినా కూడా అట్లాంటి సిచ్యువేషనే, అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. అట్లా కాంగ్రెస్ పార్టీలోనే పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఈ జరగడంతోన
ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అవకాశాలు తగ్గిపోతాయి కదా ఆటోమేటిక్గా. ఎందుకంటే వీళ్ళు ఎంబడి కొంత అంతో ఇంతో 10 మందో 20 మందో 50 మందో 100 మందో పోతారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాడు. అంతకుముందు బీఆర్ఎస్కి వచ్చినప్పుడు అదే జరిగింది. బీఆర్ఎస్ ఓడిపోనికి అదొక ప్రధానమైన కారణం. బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు ఓడిపోనికి అదొక ప్రధానమైన కారణం. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయినప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఆయన ఎమ్మడి పోయినరు. బీఆర్ఎస్లో ఒరిజినల్ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చిర్రు వీళ్ళు పోయినప్పుడు. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చస్తారు. ఆ ఎమ్మెల్యే ఎమ్మడి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు. కాబట్టి వాళ్ళంతా అపోజ్ చేస్తున్నారు. ఇది సిచ్యువేషన్, కాంగ్రెస్లో ఉన్న సిచ్యువేషన్. ఇంకా జనాలు తెలుసు కదా, జనాలు అయితే మస్తు తీరుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళ మీద. పార్టీ మారుతున్నారు, పార్టీ మారినారు అని అంటే మామూలు ఉన్నది వాళ్ళ మీద. ఓటు వేసినప్పుడు ఎంత ప్రేమగా వేస్తారు ఓటు. తర్వాత పార్టీ మారిందంటే ఎవరిని చెప్పి మారిండు, ఎవరిని అడిగి మారిండని అడుగుతారు జనాలు. అందుకే వాళ్ళంతా ఓడిపోతారు. 12 మందిలో 10 మంది ఓడిపోయారు లాస్ట్. మరి ఇప్పుడేమవుతుందో తెలియదు. కానీ మదియాస్కి ఇచ్చిన సర్వే లెక్క చూస్తుంటే పరిస్థితులంతా తారుమారు ఉన్నాయి. ఏం పరిస్థితులు బాగాలేవు. ఈ ఎమ్మెల్యేలు చేరిన దగ్గర అయితే ఆ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ కింద మీద ఉందని చెప్పి ఆయన చెప్పిన సర్వే కాంగ్రెస్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఎందుకు మదియాస్కి గౌడ్ ఆ కామెంట్ చేసిండ్రు, నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా లేదా అని. కానీ ఆయన చెప్పింది కొద్దిగా నమ్మదగ్గగానే ఉంటుంది. మదియాస్కి గౌడ్ ఎప్పుడు చెప్పినా కూడా ఆయన ఓడిపోతారన్న విషయాన్ని కూడా ఆయన బయట పెట్టిండు కదా. కాబట్టి దీనికి ఖచ్చితంగా నమ్మొచ్చు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఒక డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా కదా, డిస్టర్బెన్స్, ఆ పార్టీలో డిస్టర్బెన్స్, ఈ పార్టీలో డిస్టర్బెన్స్. వాళ్ళు జనాలు ఎట్లా ఓటేసినారో మనం చూసినాం. లోక్సభ ఎలక్షన్స్లో కూడా దానాగిదని ఓడించారు, రంజిత్ రెడ్డిని ఓడించారు, చెవెలల తర్వాత సునీతా మహేందర్ వాళ్ళని ఓడించారు. అక్కడ రకరకాలను ఓడించారు. ఇలా చాలామంది ఓడిపోయారు. ఎవరో ఒకరు సక్సెస్ కావచ్చు దానిలో. ఎనీవే మదియాస్కి చేసిన కామెంట్స్ మాత్రం చాలా చర్చనీయాంశంగా మారినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.